ఎక్స్పీరియన్స్ 10,000 నుంచి సార్ స్టార్ట్ అయ్యారు. 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో ప్రెసెంట్ సార్ ఇన్కమ్ 19,000. నేను ఎవరిని కూడా తక్కువ చేయట్లేదు, రియాలిటీ మాట్లాడుకుందాం సార్, ఓకేనా? క్షమించండి మిమ్మల్ని ఏమన్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎందుకంటే చాలా మంది క్లారిటీ రావాలి సార్. చూడండి 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, ఇక్కడ 19,000 ఇన్కమ్. 12 సంవత్సరాల క్రితం 10,000 ఇన్కమ్ సార్ది, ఇప్పుడు 19,000. సార్ మీరు సార్? ఎస్, గవర్నమెంట్ ఎంప్లాయ్, టీచర్ ప్రొఫెషన్. జాయినింగ్ ఎప్పుడు సార్? జాయినింగ్ 28 ఇయర్స్ అవుతుంది నేను. 28 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. స్టార్టింగ్ సాలరీ సార్ 398, 398 రూపాయలు నెలకి. రూపీస్? ఎస్, రూపాయలు. 28 సంవత్సరాల క్రితం 398 రూపాయలు. ప్రెసెంట్ సార్? ప్రెసెంట్ 1,22,000. 1,22,000 సాలరీ, 28 ఏళ్ళు. గుర్తుపెట్టుకోండి, రాసుకోండి బుక్లా. 28 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, 1,22,000. థ్యాంక్ యూ సార్. సార్ ఏం జాబ్ చేస్తారు సార్? నేను ప్రైవేట్ ఎంప్లాయ్. ప్రైవేట్ ఎంప్లాయ్. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్? 30 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. స్టార్టింగ్ సాలరీ సార్? నా ఫస్ట్ సాలరీ వచ్చేసి 1,500. 1,500. ఇప్పుడు వచ్చేసి 39,500. 30 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ప్రైవేట్ ఎంప్లాయ్. 39,000. 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. 30. 30 సంవత్సరాలు 30. 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. ప్రెసెంట్ సార్ ఇన్కమ్ 30,000. 39,000. సంవత్సరాలు చూడండి, సాలరీ చూడండి, ఫస్ట్ సాలరీ కూడా చూడండి, ఓకేనా? థ్యాంక్ యూ సార్. సార్ ఏం బిజినెస్ చేస్తారు సార్? కూరగాయలు. మైక్ ఆల్ లేడీస్ గుడ్ మార్నింగ్. నా పేరు దిలీప్ భాస్కర్, నేను కడప నుంచి వచ్చాను. ఈరోజు కొత్తగా వచ్చాను. నా అబ్బాయి వచ్చేసి అనిల్ సార్, సాయి సార్, రాము సార్. ఈ స్టేజ్కి పర్చేజ్ చేసి అనిల్ సార్. కూరగాయల, సారీ ఎందుకంటే టైం ఎక్కువ లేదు సార్. కూరగాయల వ్యాపారం అన్నారు కదా, ఎంత పెట్టుబడి పెడతారు సార్ మీరు అందులో? ఒక 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎంత ఇన్కమ్ వస్తుంది సార్? అంటే డైలీ వైజ్ గా మీకు డైలీ ఎంత ఇన్కమ్ వస్తుంది? మంత్ వైజ్ గా చెప్పండి. ఇన్కమ్ 30,000. 1 lakh పెట్టుబడి పెడతారు ఎవ్రీ మంత్. సో మీ టైమింగ్ సార్? 12 hours. హాలిడేస్ మధ్యన హాలిడేస్ ఉంటాయా మీకు? హాలిడేస్ ఏం లేవు. 12 గంటలు పని చేయాలి, 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టిరు, నెలకి 30,000 ఇన్కమ్ సంపాదిస్తున్నారు, ఓకేనా? థ్యాంక్ యూ సార్. మేడం మీరు ఏం బిజినెస్ మేడం? చిట్టీలు. బిజినెస్ అంటే డైలీ ఫైనాన్స్. ఎంత ఇన్వెస్ట్ చేసిరు మేడం? 10 లక్షలు ఇన్వెస్ట్ చేసిరు. మంత్లీ మీ ఇన్కమ్ ఎంత ఉంటుంది దానిపైన? 20,000. 10 లక్షలు. 10 లక్షలు ఇన్వెస్ట్ చేసిరు, 20,000 మేడం ఇన్కమ్ మంత్లీ వస్తుంది. చూడండి ఒకసారి, పెట్టుబడి ట్రెడిషనల్ బిజినెస్ 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్, 20,000 నెలకి ఇన్కమ్ వస్తుంది. మీకు అంటే మీ టైం మీ చేతిలో ఉంటుందా మేడం? ఫ్రీ టైం ఉంటుందా? మీరు ఎప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా, బయట ఎక్కడన్నా ఫ్రీ టైం అనేది ఉండదు. ఫుల్ ప్రెషర్. 10 లక్షలు పెట్టి నన్ను బిందాస్ కూర్చుంటారా మేడం మీరు? బయట దగ్గర టెన్షన్ ఉంటుందా? 10 లక్షలు ఉన్నాయి మేడం మీ చేతిలో, టెన్షన్ ఉంటుందా? ఖచ్చితంగా. మైక్ అంతే కదా, ఎవరు ఇస్తారో ఎవరు ఎగ్గొడతారో తెలియదు కదా. 10 లక్షలు అయితే మంది మీద ఉంటాయి, అవి వస్తాయో లేవో తెలియదు. సో టెన్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఒకసారి మాట్లాడినాక నేను క్లాప్ ఇస్తాను మళ్ళీ అందరితో. సార్ మీ పేరు సార్? మేడం నా పేరు వచ్చి సగేష్, నేను నల్గొండ నుంచి వచ్చాను. నేను ఓకే. ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ వెస్టీజ్ స్టార్ట్ చేసి? వెస్టీజ్ స్టార్ట్ చేసి 2.5 సంవత్సరాలు అవుతుంది మేడం. అంతకుముందు ఏం చేసేవాళ్ళు? అంతకుముందు ఒక 5 years ప్రైవేట్ జాబ్ చేసి. ప్రైవేట్ జాబ్. ఎంత సార్ సాలరీ? అందులో 18,000 వచ్చాయి. 18,000. ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సార్? 5 years. 5 years ఎక్స్పీరియన్స్, 18,000 ఇన్కమ్ వచ్చేది. ఈ బిజినెస్ వచ్చి 2.5 సంవత్సరాలు. ఇన్కమ్ ఎంత ఉంది సార్ ఇక్కడ? ఇందులో 2,16,000 హైయెస్ట్ ఇన్కమ్. 2,16,000. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు అంటే మీరు ఇంతకుముందు జాబ్లో మీరు అంటే ఫ్రీ టైం ఎక్కువ ఉండేదా, మీకు ఇక్కడ ఫ్రీ టైం ఎక్కువ ఉందా? దానికి మీకు తేడా మీకు ఏమైనా అర్థమైందా? అంటే అక్కడ నా పెళ్ళికి కూడా 5 రోజుల సెలవు ఇచ్చారు. ఇక్కడ మా బొమ్మార్ది పెళ్లి కాదు, మా బొమ్మార్ది పెళ్ళికి కూడా నేను 6 రోజులు ఆయన దగ్గరనే ఉన్నాను. ఇంకా మాత్రం తగ్గలే. చూసిందా
Yes. ఓకే మేడం అందులోనే ఇంకా ట్రైన్ ఫ్రీడమ్ ఆల్రెడీ 12 లక్షలు పెట్టి కార్ తీసుకున్నా, మొన్ననే గృహప్రవేశం అయింది, 70 లక్షలు పెట్టి వరకు ఇల్లు తీసుకున్నా. ఓన్లీ వెస్టిజ్ బిల్డింగ్కి చూడాలి. తర్వాత మనకి ఇక్కడ బాస్ అనేది లేదు, ఎప్పుడు దొరికితే అప్పుడు పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. అక్కడనేమో 8 గంటల నుంచి 8 గంటల వరకు పని చేసేది. ఉదయం 8 గంటలకు ఆఫీస్కి వెళ్తే నైట్ 8 అయ్యేది, 9 అయ్యేది, 10 కూడా అయ్యేది, మినిమం 8 అయితే అయ్యేది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్, మీ పేరు సార్? శంకర్ మేడం, సార్ నల్గొండ నుంచి వచ్చాను. నల్గొండ, అక్కడ చెప్పండి. Yes. సో మీరు బిఫోర్ వెస్టీజ్ ఏం చేసేవాళ్ళు, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు అక్కడ చెప్పండి. ట్రెడిషనల్ బిజినెస్ చేసాం మేడం. అక్కడ ఒక 78 లక్షలు పెట్టుబడి పెట్టాం. అంటే కరెక్ట్ ఒక 6-7 ఏళ్ళు నడిచింది, 7 ఏళ్ళు నడిచింది కరెక్ట్గా. ఆ తర్వాత మొత్తం కొలాప్స్ మైనస్లోకి వెళ్ళిపోయాను టోటల్గా. మళ్ళీ తర్వాత చిన్న బిజినెస్ పెట్టిన ఒక 8 లక్షలతో చేస్తే ఒక 10-15 వేలు వచ్చేది మళ్ళీ. అంటే ఒక 5 ఏళ్ళే. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే అక్కడ మంచిగా డబ్బులునే మన దగ్గర మంచి పెట్టుబడి పెడితే డబ్బులు వస్తాయని అనుకుంటాం. కానీ నా పని ఏమైంది, ఒక 7 సంవత్సరాలకే మొత్తం కొలాప్స్ అయిపోయి డబ్బులే లేవు, అసలు మైనస్లోకి వెళ్ళిపోయారు టోటల్గా. వెస్టీజ్ వచ్చి ఎన్ని సంవత్సరాలు? ఒక 3.5 years అయింది మేడం. 3.5 years. Yes. ప్రజెంట్ మీ ఇన్కమ్ సార్? 2,44,000. అక్కడ ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్? అక్కడ 7 సంవత్సరాలు మేడం. 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, ఉన్న డబ్బులు కూడా మైనస్లోకి వెళ్ళిపోయింది మేడం. మొత్తం మైనస్ 25 అప్పులు. లక్షలు ఇంకా 25 లక్షలు మైనస్లో అయిపోయింది ఇంకా. చూసిరా ఎక్కడ సెక్యూరిటీ ఉంది చూడండి. 3 కేటగిరీస్ స్టేజ్ మీద ఉన్నారు. మీకు మీరు డిసైడ్ అవ్వండి ఎక్కడ సెక్యూరిటీ కనిపిస్తుంది మీకు. ఇక్కడ అర్థం చేసుకోండి ఒక్కసారి. వెస్టీజ్ లో టైం ఫ్రీడమ్ ఉంది, మనీ ఫ్రీడమ్ ఉంది, లైఫ్ చేంజ్ అవుతుంది. సో ఇంతకుముందు సార్ చెప్పారు. సార్ సెక్యూరిటీ ఇన్కమ్ అంటే నేను 4 months పాటు మా బామ్మడి చనిపోతే ఇంటిగానే ఉన్నా. 4 months పాటు 2,10,000, 2,20,000 అట్లా కంటిన్యూ 4 నెలలు పడాను మేడం. అసలు గిత్త కూడా బయటకు ఇవ్వలేదు. అసలు ఇదా మస్తు అనిపించింది. అప్పటి నుంచి నేను ఇంకా అనిపించింది నాకు, అరే ఇంత మంచి బిజినెస్ అని చెప్పేసి. సెక్యూరిటీ ఇన్కమ్. అదే జాబ్ లో పోకపోతే ఫస్ట్ కేటగిరీ సార్ వాళ్ళు ఉన్నారు. మీరు జాబ్ పోకపోతే శాలరీ వస్తుందా సార్? శాలరీ కట్, యాబ్సెంట్. మీరు మేడం బిజినెస్ చేయకపోతే ఇక డబ్బులు పెట్టినాం కాబట్టి అది మనం ఓన్ బిజినెస్ కాబట్టి మనం పోవాల్సిందే ఇంకా, అంతేనా? సో చూడండి లీడర్స్, ఈ 3 కేటగిరీస్ లో అక్కడ పెట్టుబడి ఎక్కడ ఉంది? చదువు దగ్గర ఉంది పెట్టుబడి. ఇప్పుడు సార్ గవర్నమెంట్ ఉద్యోగి అంటే అంత ఈజీగా జాబ్ అయితే రాలే. ఎస్ ఆర్ నో? ఎంత చదివితే, ఎంత కష్టపడితే, ఎంత పెట్టుబడి పెడితే సార్కి ఆ ఉద్యోగం వచ్చింది. సో స్టార్టింగ్ 398 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఈ రోజు 1,22,000. మరి అంత ఓపిక మీకు ఉందా? 30 ఏళ్ళ ఓపిక పట్టే ఓపిక మీకు ఎవరికైనా ఉంటే హ్యాండిల్ చేయండి. నాకు జాబే కావాలి సార్, మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగి. ఎస్ సార్. Yes. ఇప్పుడు 2 months అయిన తర్వాత రిటైర్మెంట్ అవుతున్నాను. మళ్ళీ 2 months తర్వాత రిటైర్మెంట్ అవుతున్నాను. మళ్ళీ 40,000 సార్, 40,000 పెన్షన్. ఇప్పుడు పెన్షన్ కూడా లేదు. ఇంతకుముందు సార్ చెప్పారు ఏ వచ్చింది, ఒక్కసారి ఆలోచన చేయండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏది వచ్చినా మనం పళ్ళు తోమాల్సిందే, స్నానం చేయాల్సింది. చూసిరా? సో గవర్నమెంట్ ఉద్యోగస్తులు 30 ఏళ్ళు సార్ వెయిట్ చేసిరు. అంత కష్టపడి జాబ్ సంపాదించి 30 ఏళ్ళు వెయిట్ చేసినాక కూడా ఇప్పుడు సార్ ఇన్కమ్ 1,22,000 జాబ్ లా. సో ఇక్కడ అర్థం చేసుకోండి, ప్రతి ఒక్క లీడర్ కూడా మీకు అంత ఓపిక ఉంటే మీరు జాబ్ వైపు వెళ్ళిపోవచ్చు. మన దగ్గర డబ్బులు ఉంటే, మధ్యలో బిజినెస్ ఉంది కదా, ట్రెడిషనల్ బిజినెస్ వైపు వెళ్ళిపోవచ్చు. ఇది ఏమి మాకు ఓపిక లేదు, డబ్బులు లేవు, నేను కష్టపడే మనస్తత్వం నాకుంది అంటే వెస్టీజ్ వైపు మీరు రావచ్చు. ఈరోజు మీరు అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లీడర్స్. సారీ ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే, ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ సార్. సో లీడర్స్ చూడండి ఒక్కసారి, ఇంతకుముందు సార్ చెప్పింది కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ. ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడా మీ కొడుకు, అట్లయితేనే మా బిడ్డని ఇస్తా. విన్నామా మనం? విన్నామా? మీ కొడుకు సాఫ్ట్వేర్ ఉద్యోగం అయితేనే నా బిడ్డని ఇస్తా అని అన్న మాటలు ఎన్నో విన్నా నేను కూడా. ఈ రోజు పరిస్థితి ఏమైంది? నేను సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులని తక్కువ చేయట్లేను, రియాలిటీ మాట్లాడుతున్నా. ఒకసారి అర్థం చేసుకోండి, ఎంత కష్టపడితే ఆ జాబ్ సంపాదిస్తున్నారు. సమాజం ఎట్లా పరిగెత్తుతుంది? సమాజంతో పాటుగా మన ఆలోచన విధానం పరిగెత్తాలి. ఎస్ ఆర్ నో? మరి ప్రతిదీ ఇప్పుడు ఆ ఏఐ వల్ల యూజ్ ఏంటి అంటే ఎక్కువ పనిని తక్కువ టైంలో
చాలా అడ్వాన్స్డ్ గా పని చేస్తుంది ఏ అంతేనా? దాని వలన ఆ ఏఐ వచ్చినందువల్ల మనకు ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది. మైనస్ ఎక్కడ అవుతుంది? ఎంప్లాయీస్ వెళ్ళిపోతున్నారు, జాబ్స్ పోతున్నాయి, మైనస్ లోకి వెళ్ళిపోతున్నారు, ఉపాధి లేదు. చాలా మంది ఉద్యోగస్తుల బాధ చూడండి, బయట చెప్పుకోవడానికి షేప్ గా ఫీల్ అవుతున్నారు. కానీ ఈ బిజినెస్ చూడండి, సబ్బులు పేస్ట్ చేంజ్ చేస్తే లక్షల ఇన్కమ్ మన అకౌంట్ లో పడుతుంది. ఇన్కమ్ ఒకటే రావడం కాదు, బయట 2 బెంచ్ కార్లు ఉన్నాయి చూడండి, బయటికి పోయి బెంచ్ కార్లు చెప్పడం కాదు, స్టేజ్ మీద బయట ఉన్నాయి బెంచ్ కార్లు. ఒక్కొక్క లీడరు 2 కోట్లు 3 కోట్లు ఇల్లు తీసుకుంటున్నారు. సామాన్య అంటే మామూలుగా మధ్యతరగతి వాళ్ళకి ఒక పెద్ద డ్రీమ్ చచ్చిపోయినంత వరకు, అంటే మన లాస్ట్ స్టేజ్ లో ఒక ఇల్లు కట్టి చచ్చిపోవాలని అనుకుంటామా అనుకోమా? ఎస్ అన్నో. కానీ ఈ బిజినెస్ లోకి వచ్చిన 2-3 ఏళ్ళకే ఇల్లు కట్టుకుంటున్నాం మనం, 2-3 ఇయర్స్కే. నిజంగా అంత గొప్ప అదృష్టం దీంట్లో ఉంది. మరి ఈ రోజు డిసైడ్ అయిపోండి, వెస్టేజ్ని ఎలా చేయాలి? టైం పాస్కి చేయాలా? టైం దొరికినప్పుడు ఆ టైంని పాస్ చేయడానికి వెస్టేజ్ చేయాలా, లేకపోతే డూ ఆర్ డై అన్నట్లుగా చేయాలా? సో ఎవరికి వాళ్ళు నిర్ణయం తీసుకోండి మీరే. ఇక్కడ ఒకటే నేను చెప్పాలనుకుంటున్నా, మన దగ్గర అయితే డబ్బులు లేవు, నా దగ్గర అయితే ఎస్పెషల్లీ పెట్టుబడి పెట్టి పెద్ద పెద్ద బిజినెస్లు చేసే సీన్ అయితే నాకు లేదు. నాకు వెస్టేజ్ అవకాశం ఇచ్చింది సంధ్య మేడం అండ్ పూర్ణిమ మేడం. మా ఇంటికి వచ్చి ప్లాన్ చెప్పినప్పుడు నేను 5 months ప్రెగ్నెంట్గా ఉన్నా. నేను అప్పుడు 5 years బ్యాక్. ఆ టైంలో ఈ బిజినెస్ అవకాశం తీసుకోవాలా వద్దా అంటే, బిజినెస్లో ఇంత ఫ్యూచర్ ఉంటుందని నేనైతే అనుకోలేదు. కానీ ఫ్రీ ప్రోడక్ట్ ఉన్నాయి కదా, 4 నెలలు కొంటే 5వ నెలలో ఫ్రీ వస్తుంది, బయట ఎక్కడైనా కొంటున్నాం కదా అన్నట్టుగా బిజినెస్ స్టార్ట్ చేసినాం. కానీ నన్ను జాయిన్ చేసిన లీడర్లు పరిగెత్తుతుంటే నాకు కూర్చోబుద్ది అవుతుందా ఇట్లా, నేను కూడా చెప్పడం స్టార్ట్ చేసిన, వాళ్ళతో పాటు నేను కూడా పరిగెత్తుతున్నా. మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది ఇక్కడ. మిమ్మల్ని మీరు నమ్మండి, మిమ్మల్ని తీసుకొచ్చిన వాళ్ళని నమ్మండి. బయట ఎక్కడ కూడా మనకు నేనున్నాం, మేమున్నాం, మీకు సపోర్ట్ చేయడానికి, నువ్వు ముందుకెళ్ళు అనే వాళ్ళు ఉన్నారా? బయట ఉన్నారా? అంత సీనే లేదు, ఆ ఆలోచనే లేదు. ఒకసారి ఆలోచించండి. తోడబుట్టిన వాళ్ళు కూడా, ఈ మాట చెప్పాలో వద్దో నాకు అర్థమైతే లేదు, మీ మనస్సాక్షికి మీరు ఆన్సర్ చెప్పుకోండి. తోడబుట్టిన వాళ్ళు కూడా అంటే తోడబుట్టిన వాళ్ళు సక్సెస్ అయినా జీర్ణించుకోలేని పరిస్థితి బయట. ఎస్ అన్నో. వాళ్ళు బాగుపడుతున్నారంటే వాళ్ళని ఎట్లా ఇంకా లాగాలి అని ఆలోచించే పరిస్థితులు బయట ఉన్నాయి. కానీ వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీంలో మిమ్మల్ని మీరు నమ్మండి, ఖచ్చితంగా సిస్టమ్ని నమ్మండి, అప్లైని నమ్మండి. ఎంత నేర్చుకుంటే మీరు అంత పర్ఫెక్ట్ అయిపోతారు. మీటింగ్స్కి వస్తూ ఉండాలి, ఖచ్చితంగా సిస్టమ్ ఫాలో అవ్వాలి, ఏది చేయాలో అదే చేయాలి. ఓకేనా? కరెక్ట్గా సక్సెస్ అయ్యే వాళ్ళు చేసిన పనులు మనం చేస్తే 100% మనం కూడా సక్సెస్ అవుతాం. అందరికీ క్లారిటీ వచ్చిందా? ఎంతమంది రెడీగా ఉన్నారు వెస్టీజ్లో కోట్లలో ఇల్లు కొనుక్కోవడానికి? సూపర్. సౌండ్ తక్కువ వచ్చింది, ముందరనే వచ్చింది సౌండ్, ఎందుకంటే ఆల్రెడీ లక్షలు. ఖచ్చితంగా లీడర్స్ మమ్మల్ని నమ్మండి. మేము కూడా కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళమే. ఇంతకుముందు శ్రీనివాస్ చారి సార్ ఒక మాట చెప్పారు, నేను అదే మెంటాలిటీ